Has granted us to continue the Bible study. దేవుడు ఈ బైబిల్ స్టడీ కంటిన్యూ చేయడానికి ఆయన ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు. We'll continue this book of Daniel. దాని గ్రంథాన్ని మనం కొనసాగించుకుందాం. So till December we had up to chapter 6 we have completed. డిసెంబర్ నెలలో 6వ అధ్యాయం వరకు మనం పూర్తి చేసుకున్నాం. So today onwards we'll go start from chapter 7. ఈరోజు 7వ అధ్యాయం నుంచి ప్రారంభించుకుందాం. So before that we will have a little bigger revision because there's a gap between about 5-6 weeks. That is why we'll have the full chapter. We'll revise chapter 6. చాలా మరి సమయం మధ్యలో గ్యాప్ వచ్చింది కాబట్టి కొంచెం విపులంగా 6వ అధ్యాయం అంతా కూడా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. So in the chapter 6 we're saying that King Darius has appointed 120 princes and 3 presidents to over the affairs of the king of Babylon. బబులోను రాజ్యం మీద అధిపతులుగా ఉండడానికి మరి దర్యావేషు 120 మంది అధిపతుల్ని 3 ప్రధానుల్ని ఏర్పాటు చేసుకున్నాడు. Daniel was chosen among the chief among all the people because excellent spirit was found in him. దానియేలు ఆయన కలిగి ఉన్న అతి గొప్ప మరి ఆత్మను బట్టి మంచి ఆత్మను బట్టి మరి వారందరిలో కూడా ముఖ్యంగా దానియేలుని ఏర్పరిచాడు. So this 120 plus 2 presidents, princes plus president, they did not like Daniel. Maybe it's because he is not a Chaldean. ఈ 120 మంది అధిపతులు తర్వాత 2 ప్రధానులు వారైతే దానియేలును తర్వాత వారు ఇష్టపడలేదు. Maybe they are not allowed to take money or bribe from other people. Maybe Daniel is stopping that. Maybe that they did not like Daniel. ఒకవేళ మరి వారు చేసే చెడు పనులు ఏమైనా ఉన్నట్టయితే లంచం తీసుకున్నటువంటివి దానియేలు దాన్ని బహుశా దాన్ని ఒప్పుకొని ఉండడు. దాన్ని బట్టి దానియేలు వారు ఇష్టపడలేదు. So they wanted to trap Daniel and eliminate him. They want to remove him from the office. ఎలా అయినా దానియేలుని మరి పట్టుకుని దేని విషయంలో పట్టుకుని మరి ఆయన కలిగి ఉన్న అధికారం నుంచి తొలగించాలనుకున్నారు. So all they gathered and made a plan how to trap Daniel. They said he is faithful. We cannot find fault. Only in his faith we can find fault. వారందరూ కూడా కలిసి ఆలోచించుకున్నారు. కానీ మరి దానిలో ఎటువంటి లోపాన్ని మనం కనుగొనలేం. కేవలం తన యొక్క దేవుని విషయంలో మాత్రమే మరి అతను తప్పు కనుగొనగలమని వారు అనుకున్నారు. They all went to King Darius and told only for you, to you only petition should be made for 30 days. Nobody should call any man or any god or petition or pray, they said. వారందరూ కలిసి దర్యావేషు రాజు దగ్గరికి వెళ్ళి 30 దినాల వరకు నీ దగ్గర తప్ప ఇంకెవరి దగ్గర కూడా ఏ దేవుని దగ్గర కూడా మానవుల దగ్గర కూడా ఎవరు కూడా ఏమనివి చేయకూడదు అని ఒక శాసనం చేయమని అడిగారు. King not knowing the background, because 30 days he is equal to God. All are praying to me only. So he was very happy to sign. They made a decree and made him to sign also. అయితే మరి ఆ దర్యావేషుకి వారి యొక్క కుతంత్రం అర్థం కాలేదు. 30 రోజుల వరకు నా దగ్గరికి వస్తారు కదా, నేనే దేవుణ్ణిగా వారు మరి ట్రీట్ చేస్తున్నారు కదా అని సంతోషించాడు. So they made it a decree and announced everywhere. And nobody should ask any petition from anybody to go, any god, any man. And anybody defaulter doing that will be cast into the den of lions. ఆ శాసనం మరి వారు తయారు చేశారు. 30 రోజుల వరకు ఎవరి దగ్గర ఏమని కూడా చేయకూడదు. ఎవరైనా దీన్ని అధిగమించినట్టయితే మరి పొరపాటు చేసినట్టయితే వారు తప్పక మరి సింహం గుహ పడతారని శాసనం తయారు చేశారు. So Daniel, after knowing all this thing, he went to his house, windows open towards Jerusalem. He prayed 3 times, kneeled down and prayed 3 times, it's written. ఇదంతా తెలిసిండు కూడా దానియేలు యథాప్రకారంగా ప్రతి దినం కూడా ఇంటికి వెళ్ళి కిటికీని ఋషుల వైపు తెరిచి ఉంచి రోజుకు 3 సార్లు మోకాళ్ళని ప్రార్థించాడు. So that shows that he is so steady and he is not agitated because he trusts in the God. He is not worried about these things. కాబట్టి ఆయన తన దేవుని మీద సంపూర్ణ నమ్మకం కలిగి ఉన్నాడు కాబట్టి ఏమాత్రం కలవరపడలేదు, ఏమాత్రం చింతించలేదు. So he went 3 times, he kneeled down and he prayed 3 times. It's written there. 3 సార్లు మోకాళ్ళని మరి దేవుని ప్రార్థించినట్టుగా ఉంటున్నాడు. And finally they found Daniel is praying and reported to king, and the king, because he has signed already, he cannot go back in that order.
మరి వారు వెళ్ళి రాజు దగ్గర ఈ విషయాన్ని ఫిర్యాదు చేశారు, దానియేలు ఈ విధంగా చేస్తున్నాడని. మరి అప్పటికే ఆ యొక్క శాస్త్రం తనే చేశాడు కాబట్టి మరి ఏమాత్రం కూడా దాన్ని ఏం కూడా చేయలేని స్థితిలో ఉన్నాడు ఆయన. So he was cast into the den of lion. తప్పక దానియేలు ఆ యొక్క సింహపు గుహలో పడాల్సిందే. See, the king, though he has written the decree, he came to the mouth of the den. He said, the God whom you trust, he will deliver you. See the faith of that king on the God of Daniel. మరి ఆయన మరి దానియేలుకు దేవుని అంత నమ్మకం విశ్వాసం రాజుకుందంటే మరి ఆ యొక్క గుహ ద్వారం దగ్గరకు వచ్చి అనుదినము నువ్వు సేవించిన నీ దేవుడే తప్పక నేను రక్షిస్తాడని దానియేలుతో చెప్పాడు. He told, see, the king himself came and he told that. రాజే స్వయంగా వచ్చి ఆ విషయం దానియేలుతో చెప్పాడు. And also that the next day, early in the morning, king came to the both of the that den. He, oh, servant of the Most High, is your God who you continually serve is able to deliver you? Again he is asking. అంతేకాదు మరుసటి దినం తెల్లవారుజామునే ఆ గుహ దగ్గరికి పరిగెట్టుకెళ్ళి దుఃఖ స్వరంతో దానిని పిలిచాడు, జీవం గల దేవుని సేవకుడు దానియేలు, నిత్యము నీవు సేవించిన నీ దేవుడు నేను రక్షింపగలిగిన అని దానియేలు అడుగుతున్నాడు. See that faith of that king. రాజుకున్న విశ్వాసం చూడండి. How he got the faith on the God of heaven. He will save Daniel. How did he know? మరి దానియేలు సేవిస్తున్న దేవుడు ఆయన పరలోకమున్న దేవుడు అని ఎట్లా తెలిసింది ఆయనకి? It is because Daniel's faithfulness, and there is no fault in him, and he trusted in the living God. That was seen by everybody. మరి దానియేలు ఈ రీతిగా మరి తన దేవుని యందు సంపూర్ణ విశ్వాసం ఉంచడం ప్రతి ఒక్కరు చూశారు. దానిని బట్టి ఆయన అతను కూడా నమ్మకం కలిగింది. Or how that's we have to see that. How is our life? How is our faithfulness? How the other people see us? Do the other people believe God through us? That we have to see. ఇక్కడ మనం కూడా మనం పరీక్షించుకోవాలి. మనం ఎట్లా జీవిస్తున్నాం, మన విశ్వాసం కలిగి ఉంటున్నామా, ఇతరులు మనలో ఆ విశ్వాసాన్ని చూడగలుగుతున్నారా, అది మనం పరీక్షించుకోవాలి. And king, when he came next day, he heard the voice, King, long live, oh, long live king. He wished, he greeted the king, and he said, God sent his angel and has bound the mouth of the lions. It's all written there, history. అక్కడ దానియేలు ఇచ్చిన జవాబు కూడా అక్కడ మనకు రాయబడింది. రాజు చిరకాలం జీవించను గాక అని చెప్పాడు. అంతేకాకుండా దేవుడు తన దూతను పంపించి సింహాలు నాకు హాని చేయకుండా వాటి నోళ్ళు మూయించాడు అని చెప్పాడు. When he heard the Daniel's voice, the king was exceedingly glad. It's written, he was exceedingly glad. మరి ఎప్పుడైతే దానియేలు స్వరాన్ని విన్నాడో మరి రాజు కూడా అతి సంతోషభరితుడయ్యాడు అని కూడా రాయబడింది ఇక్కడ. See how much he loves Daniel. ఎంతగా దానియేలును ప్రేమించాడు అక్కడ మనం చూస్తున్నాం. When we hurt somebody, why he is still alive, why he is not died, like that level we go that. Why he is there like that? We always assume like that. మనం అయితే అనుకుంటాం ఎందుకు ఇంకా ఉన్నాడు, ఎందుకు చనిపోలేదు అని ఆ రీతిగా మనం దాన్ని ఊహించుకుంటాం. But King Darius is not like that. He loved Daniel and he was exceeding glad to see that Daniel is alive and is hale and healthy. అయితే దర్యావేషు అలాగా ఆలోచించలేదు. ఆయన మరి దానియేలు ఆరోగ్యంగా జీవించి ఉన్నాడనే విషయం చూడగానే ఎంతో అత్యధికంగా సంతోషించాడు. And they lifted up Daniel from that den. ఆ గుహలోంచి పైకెత్తారు దానియేలుని. And the result, all the conspirators, the 120 people, that 120 princes and 2 presidents, all the people, they with their wives and children, whole family, they were cast into that den. ఆ 120 మంది అధిపతులు, 2 ముఖ్యులు, వారందరూ కూడా పిల్లలతో సహా కుటుంబంతో సహా వారు ఆ సింహపు గుహలో పడవేయబడ్డారు. See that the Proverbs it is that he that diggeth, he will fall into the same pit. It's written Proverbs, isn't it? సామెతలో గుయ్యి తవ్వేవాడు తానే ఆ గుహలో పడతాడని మాట రాయబడింది. We know the example also what has happened to Haman in Esther book. ఎస్తేరు గ్రంథంలో కూడా మనం చూస్తాం హామానికి ఏం జరిగిందో. He has planned how to kill Mordecai and all the Jews. Finally he and all his sons all were killed, died. మరి యూదుల్ని మొర్దెకైని చంపాలని ప్లాన్ వేశాడు. అయితే తను తన కుటుంబం వారందరూ కూడా చంపబడ్డారు. And the king, after taking Daniel out, he has made a decree to all the people on the earth. It's a global decree or global announcement or order, global. మరి దానియేలు బయట తీసిన తర్వాత దర్యావేషు రాజు మరి సకల ప్రభుత్వాలకి ఒక శాసనం తయారు చేశాడు ఆయన. To all the language, nations, throughout all the earth, it is written, throughout the earth. That means not wherever the earth is there, that order should go.
మరి ఎక్కడెక్కడైతే భూమి ఉందో ఆ ప్రతి చోటికి ఈ ఆజ్ఞ వెళ్ళాలని సర్వలోకానికి సర్వ ప్రభుత్వాలకి రాశాడు. That verse is there, that all the earth, all the nation, language, and the earth also, all the earth. That means it is global. It is throughout the world. It should go. Decree. 26వ వచనంలో మనం చూస్తాం, రాజ్యంలోని సకల ప్రభుత్వంలో నివాసులు అనే మాట చెడుతున్నాం అక్కడ. And what is written that is everyone should tremble and fear the God of Daniel. They said he is written in that. ప్రతి ఒక్కరు దానియేలు దేవునికి భయపడాలి, వణుకుతూ ఉండాలని రాశాడు. That is a decree that everybody should respect or fear the God of Daniel. That is God of heaven, the Most High. Everyone should fear him. పరలోకమందున సర్వోన్నతమైన దానియేలు దేవునికి ప్రతి ఒక్కరూ భయపడాలి, ఆయన భయభక్తులు కలిగి ఉండాలని రాశాడు. So in the next last verses you find that the kings, the worship and praise, we find that. అక్కడ మరి ఆఖరి వచనం మనం చూస్తాం, రాజు కూడా అక్కడ దేవుని స్తుతించి ఆరాధించాడు. See how he worshipped God. We will see that in verse 26 to 27, 2 verses. First thing he says, he is a living God, he said. ఈ రీతిగా ఆరాధించమని చూసినట్టు మొట్టమొదటిగా ఆయన జీవం గల దేవుడు అంటున్నాడు. How he got the revelation we don't know, but he declared that the God of Daniel is a living God. ఆయన ఇక్కడ ప్రత్యక్షత ఎట్లా వచ్చిందో మనకు తెలియదు, కానీ ఆయన అయితే మరి డిక్లేర్ చేస్తున్నాడు, చెప్తున్నాడు జీవం గల దేవుడు, దానియేలు దేవుడు జీవం గల దేవుడు అని చెప్తున్నాడు. And he is steadfast, that means unchanging. He is yesterday, today, tomorrow, same God. He is not changing anything. He is unchanging God. మరి యుగయుగములు ఉండువాడు అంటే మరి ఎప్పుడు కూడా ఆయన మార్పు చెందిన దేవుడు అని కూడా అంటున్నాడు. And his kingdom endureth forever, he is written. ఆయన రాజ్యం కూడా ఎప్పటికీ నాశనం కాదు, నిత్యం ఉంటుంది అని కూడా చెప్తున్నాడు. And his dominion is up to the end of the world. You see this vision, the king, the God's kingdom will go up to the end of the world. I don't know how he got the revelation. He has worshipped God like that. దేవుని రాజ్యం లేదా మరి ఆయన ఆధిపత్యం తుదమట్టుకు అంతం వరకు ఉంటుంది అని చెప్తున్నాడు. ఆ యొక్క ప్రత్యక్షత ఎట్లా వచ్చిందో మనకైతే ఇది అర్థం కాదు అది. And next thing, he delivers and rescues. అంతేకాదు విడిపించేవాడు, రక్షించేవాడు కూడా అని చెప్తున్నాడు. He saw Daniel, how that God has saved Daniel, but nobody can be saved in that lion's den, where God has saved him. So he is able to save, deliver, and save him also. సింహాల గుహలోంచి ఎవరు కూడా రక్షించలేరు, అయితే దేవుడు దానియేలుని విడిపించాడు, రక్షించాడు. And the last is he told that he will show signs and wonders. ఇంకా అంటున్నాడు సూచక క్రియలు, ఆశ్చర్య క్రియలు చేసేవాడు అంటున్నాడు. Our Lord has given all the signs and wonders in this world to glorify our God. ఈ లోకంలో మరి ఈ యొక్క సూచక్రియలు, ఆశ్చర్యక్రియలు ఎందుకు చేస్తున్నాడు దేవుడు అంటే ఆయన్ని మహిమపరచబడడానికి. And Lord, when the disciples asked Lord Jesus, when is your coming? When this will come? What is the sign at the end of the age? The disciples asked Lord Jesus. శిష్యుడు కూడా ప్రభువుని అడిగారు, మరి ఇవన్నీ కూడా ఎప్పుడు జరుగుతాయి, ఈ సూచక్రియలు, ఈ యుగానికి అంతం ఎప్పుడు వస్తుందని అడిగారు. And Lord, because of that question, Lord answered that 24th chapter, full chapter, Matthew 24. ఆ ప్రశ్నను బట్టి మత్తయి సువార్త 24వ అధ్యాయం అంతా కూడా ప్రభు వారికి జవాబు ఇచ్చారు. He has given the signs, what will happen, what are the wonders it will happen, all he has written and kept. ఏమి సూచక్రియలు జరుగుతాయి, ఏమి ఆశ్చర్యలు జరుగుతాయి, అవన్నీ కూడా అక్కడ మరి 24వ అధ్యాయంలో ఆయన చెప్పారు. See, the Darius, he knew that before only. He said that he will work the wonders and signs. He will do that. He is praising and worshipping the God of heaven. అయితే ధైర్యవేషికి అది ముందుగానే ఆయనకి అది తెలియజేయబడ్డది అని అంటున్నాడు. సూచక్రియలు, ఆశ్చర్యక్రియలు చేసేవాడు అని చెప్పి ఆయన ఆరాధిస్తున్నాడు. So here we find because of Daniel's faithfulness and his trust in the living God, made the king to worship the living God and praise the living God. దానియేలు యొక్క విశ్వాసాన్ని బట్టి మరి ఆ యొక్క రాజు మరి నిజమైన జీవం గల దేవుని ఆయన స్తుతించి ఆరాధిస్తున్నాడు. And our testimony also should be like that. We should be faithful to the Lord, and also that our testimony through that other people should come to know the holy God. మన సాక్ష్యం కూడా అట్లానే ఉండాలి. మన దేవునికి మన యొక్క నమ్మకత్వాన్ని, విశ్వాసతని మనం కనపరచాలి. అది చూసి ఇతరులు కూడా మన దేవుని వారు కూడా నమ్మకం ఉంచాలి. And Lord is able to deliver us from any trouble. ఎటువంటి మరి సమస్య నుంచి అంటే దేవుడు మనకి విడుదల అనుగ్రహిస్తాడు. So that is the trust of Daniel, and it is our trust also. దానియేలు యొక్క విశ్వాసం, మన యొక్క విశ్వాసం కూడా అదే. So that is the theme, or the we can say the gist, the themes of the chapter 6. ఆ రాజ్యంలో క్లుప్తంగా మనం నేర్చుకున్నది అది. And you see the last verse 6, last verse 28. 28వ వచనం ఆఖరి వచనం మనం చూసినట్లయితే, Daniel
prospered in the days of Cyrus, isn't it? ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందు పార్శ్వకుడకు కోరెషు ప్రభుత్వ కాలమందు వర్ధిల్లెను. So that is purposely written there. I will come to that later, or next verse I will tell. So it's written that after this he prospered. మరి ఈ విషయం జరిగిన తర్వాత దానియేలు ఇంకా అభివృద్ధి వర్ధిల్లాడు. In the Darius reign, and also Cyrus is coming to next, the Persian king Cyrus also is prospering in his kingdom. దర్యావేషు ప్రభుత్వ కాలమందు ఆ తర్వాత వచ్చిన మరి పర్షియా రాజైన కోరెషు కాలమందు కూడా ఆయన వర్ధిల్లాడు. So why that is written, we'll see that after a few minutes. We'll go to chapter 7 now. అది ఎందుకు నేను ఇది తర్వాత నేర్చుకుందాం. ఇప్పుడు 7వ అధ్యాయంలోకి వెళ్దాం. So chapter 1 to 6 Daniel is history. History means what has happened, it has been recorded there. మొదటి 6 వచనాల్లో మరి ఏమేమి జరిగింది అదంతా ఒక చరిత్రలాగా రాయబడింది. And from 7 to 12 is the prophecy to the nation of Israel and to the church from the time of Daniel to the end of the world. తర్వాత మరి 7 నుంచి 12 వరకు దానియేలు సమయం నుంచి మరి ఈ యొక్క యుగాంతం వరకు ఏమేమి జరుగుతాయి అనేది ఇశ్రాయేలు ప్రజల గురించి అవి ప్రవచనాలు It is for the Daniel's period, that is for the Israelites and also to the church, because church comes in the later view, and it is for the church also till the end of the world. దానియేలు సమయంలో ఇశ్రాయేలు గురించి అదే తర్వాత వచ్చిన సంఘం గురించి అంటే ఈ యొక్క యుగాంతం వరకు ఏం జరుగుతుంది అనేది ప్రవచనాలు రాయబడ్డాయి. So when 7 to 12 when you deal, you should remember this. This is the prophecy regarding Israelites people, what will happen to them, and to the church what will happen to them. It is written there. కాబట్టి 7 నుంచి 12 వరకు మనం ధ్యానించుకున్నప్పుడు ఈ మాట జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆ దానియేలు సమయంలో మరి ఇశ్రాయేలు ప్రజలకు ఏమేమి జరిగింది, ఆఖరి దినాల్లో అంత్యదినం వరకు సంఘానికి ఏం జరుగుతుంది వాటి గురించి రాయబడింది. So we'll read chapter 7 verse 1. 7వ అధ్యాయం మొదటి వచనం. In the first year of Belshazzar, king of Babylon, Daniel had a dream and visions of his head upon his bed. Then he wrote the dream and told the sum of the matters. బబులోను రాజు బెల్షస్సరు యొక్క పరిపాలనలో మొదటి సంవత్సరమున దానియేలును దర్శనములు కలిగెను. అతడు తన పడక మీద పరుండి ఒక కలకని ఆ కల సంగతిని సంక్షేపముగా వివరించి వ్రాసాను. So here we know, we have studied about Belshazzar in chapter 5. Full chapter was given to Belshazzar only. 5వ అధ్యాయం అంతా కూడా బెల్షస్సరు గురించి రాయబడింది. మనం చదివాం ఆల్రెడీ. So what he began, how he ended his life, how he perished also, till that it is written there. తన యొక్క జీవితం ఎట్లా ప్రారంభమైంది, ఎట్లా పరిపాలించాడు, అతని జీవితం ఎట్లా అంతమైంది, అవన్నీ కూడా మనం చదివాం. Here Daniel writes that from the first year of Belshazzar means the end of Nebuchadnezzar and the beginning of Belshazzar. In between that period, this must have happened. అంటే నెబుకద్నెజర్ యొక్క రాజ్యాంతమందు బెల్షస్సరు యొక్క మరి పరిపాలన ప్రారంభం అవ్వనప్పుడు ఈ మధ్య కాలంలో జరిగింది. That is the end of chapter 4 and beginning of chapter 5. In between that period, this must have happened that Daniel had a dream. అంటే 4వ అధ్యాయం చివరి సమయం తర్వాత 5వ అధ్యాయం ప్రారంభం కాకముందు మధ్య సమయంలో బహుశా ఈ కళ దానియేలుకు వచ్చినట్టు అది రాసి పెట్టాడు. So Daniel had the vision and dream and visions. It's written. Daniel had in while sleeping. దర్శనంలో కళ రెండు కూడా వచ్చాయని చెప్పి దానికి మనకు రాయబడింది ఇక్కడ. And the scholars say that Daniel was had this vision at a very later age, or maybe 70, 80, we do not know, but at a very elderly age he had that vision. కొంతమంది బైబిల్ పండితులు చెప్పేది ఏంటంటే బహుశా చాలా వృద్ధుడైన తర్వాత 70 సంవత్సరాలు ఆ యొక్క వయసు దాటిన తర్వాత బహుశా ఈ దర్శనం కలిగిందేమో అని చెప్తారు. So what I presume, or what can be derived from the word, Daniel must have come to the Babylon at the age of 20. Let us keep young man, no, 20. He must have come to Babylon. బహుశా మరి దానియేలు 20 సంవత్సరాల వయసు ఆ ప్రాంతంలో బబులోనుకు వచ్చి ఉండొచ్చు. Now you see that chapter 6 last verse, that Daniel prospered in the time of Cyrus the king. It's written. ఆఖరిలో మరి కోరెషు కాలంలో ఆయన వర్ధిల్లాడని మాట రాయబడింది. When Cyrus came to power, కోరెషు అధికారానికి ఎప్పుడు వచ్చాడు? After 70 years, the end of the 70 years of the captivity, Cyrus came to power.
70 సంవత్సరాలు వారి యొక్క చెరలో ఉన్న కాలం సమాప్తం అయిన తర్వాత కోరిష్ ప్రభుత్వానికి వచ్చాడు. You read that Ezra chapter 1-3. You read that in the first year of Cyrus the king, the Persian, you see the order what he makes. The first year of Cyrus. యెజ్రెయేలు మొదటి అధ్యాయం మొదటి 3 చదివినట్టయితే అక్కడ మనకు కనబడుతుంది మరి పారసీకుడు కోరిష్ ప్రభుత్వం మొదటి సంవత్సరం ఉందన్నమాట. See that? Read. పారసీక దేశపు రాజైన కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సరం నందు ఇర్మియా ద్వారా పలుకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరెషు మనసును ప్రేరేపించగా అతడు తన రాజ్యమంతటా చాటింపు చేయించి రాత మూలంగా ఇప్పుడు ప్రకటన చేయించాను. పారసీక దేశపు రాజైన కోరెషు ఆజ్ఞాపించింది ఏమనగా, ఆకాశమందరి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశం చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించమని నాకు ఆజ్ఞాపించున్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులైనారో వారు యూదా దేశమందున్న యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరమును అనగా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మందిరమును కట్టవలెను. So you see that in the first year of Cyrus announced the release of the Jews back to Jerusalem to build the temple. కోరెషు తన ఏలుబడిలో మొదటి సంవత్సరంలో మరి యూదా వారిని యెరూషలేము తిరిగి వెళ్ళడానికి వారికి విడుదల అనుగ్రహించాడు. So when you compare that Daniel prospered in the reign of Cyrus that means at the end of 70 years. కాబట్టి కోరెషు ప్రభుత్వ కాలంలో దానియేలు వర్ధిల్లాడంటే అది మరి యొక్క 70 సంవత్సరాల చెర ముగిసిన తర్వాత. So 20 plus 70? 90 years. Daniel, it is according to this word, if you can see that he was about 90 years, that old man. అప్పటికి మరి 20-70 మనం కలిపినట్టు 90 సంవత్సరాలు అప్పుడు దానియేలు వయసు చాలా వృద్ధుడైపోయి ఉన్నాడు అప్పటికి. The book of Psalms, it's written the lifespan for man is 70 years, but by the power and the strength we can increase to another 10 years, 80 years, that's all. కీర్తనలో మనం చూస్తాం మానవుని యొక్క ఆయుష్ 70 సంవత్సరాలు, తర్వాత అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు మనం చూస్తాం అక్కడ. We should afterwards buy ticket. వీటి తర్వాత పైకి వెళ్ళమే. But here you find that Daniel 90 years, according to the Bible, we see that 90 years he is there in the kingdom of Cyrus, he is there. కోరెషు ప్రభుత్వంలో ఉన్నాడు, అప్పటికి ఇంకా ఉన్నాడు. కాబట్టి దాని అతని వయసు అప్పటికి 90 సంవత్సరాలు దాటింది. It's why I told that 6th verse chapter last verse connected this means to see the age of Daniel. For that I took the reference to the very old man. He's an elderly person. 28వ అధ్యాయంలో ఆ మాట చదివినప్పుడు మనం చెప్పిన అది గుర్తుపెట్టుకోమన్నది అందుకే ఆయన వయసు గురించి మనం తెలుసుకోవడానికి ఆ మాట గురించి చెప్పాను. So Daniel in the first year of reign of Belshazzar, that he had a dream and visions is written. That means one dream and he have a different part of the vision. మరి ఒక కళ వచ్చింది, అయితే అనేకమైన దర్శనాలు కూడా వచ్చినాయి. In that only part by part he has had in one dream. Yes, that's why it's called a dream and visions. It's written in plural. ఒక కళలోనే పార్ట్లుగా ఆయనకి వివిధ దర్శనాలు కలిగినాయి. And he after the dream he wrote the dream. What has happened in the dream he wrote that down. తర్వాత ఆ కళ గురించి సంక్షేపంగా ఆయన వివరించి రాశాడు కూడా. And we also dream every day. Some people daydream also will dream. No, will you write the dream? Anybody will write our dream? మనకు కూడా కళలు వస్తే ఎవరైనా కళ ఏమొచ్చిందో ఎవరైనా రాసుకుంటారా? It's not our practice. But Lord told Daniel, he wrote the dream and the vision, he wrote it down. అయితే ఇక్కడ దానియేలు ఏదైతే కళ వచ్చిందో ఆ కళని వివరంగా రాసి పెట్టాడు. But in the Bible also it says the Lord gave the commandment, you write the vision. He says one place, another place he told. మరి ఇతర ప్రదేశంలో మనం చూస్తాం ఎప్పుడైతే దర్శనం వచ్చిందో దాని గురించి రాసి పెట్టమని దేవుడే చెప్పినట్టుగా మనం చూస్తాం. Habakkuk chapter 2 verse 2 you read. హబక్కూకు 2:2 చదవండి. Habakkuk chapter 2 verse 2. హబక్కూకు 2:2. యెహోవా నాకిలాగ సెలవిచ్చెను, చదువువాడు పరిగెత్తుచు చదువ వీలగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టంగా రాయి. See here Lord gave commandment to Habakkuk, whatever the vision you saw, write it on the table so that other people can see it. హబక్కూకి స్పష్టంగా దేవుడు ముందే చెప్పాడు, మరి ఏదైతే నీకు దర్శనం కలుగుతుందో దాన్ని మరి రాసి పెట్టు, ఇతరులు కూడా దాన్ని తెలుసుకోవాలని చెప్పి దేవుడు చెప్పాడు. We know the book of Revelation. ప్రకటన గ్రంథం కూడా మనకు తెలుసు. Lord told John also,
whatever you have seen, you write it. Chapter 1, verse 19. You see that Revelation, chapter 1, verse 19. కాగా నీవు చూసిన వాటిని విన్న వాటిని వీటి వెంట కలుగబోవు వాటిని అనగా నా కుడి చేతిలో నేను చూచిన 7 నక్షత్రాలను చూసిన మర్మమును ఆ 7 సువర్ణ దీపస్తంభములను సంగతియు వ్రాయుము. Why Lord told that you write these things? Because we should read, understand and believe the word. ఎందుకు దేవుడు రాసిపెట్టమని చెప్తున్నాడంటే మనం దాన్ని చదివి అర్థం చేసుకుని దాని విశ్వాసం ఉంచాలనే ఉద్దేశంతో. Whatever is written will happen. It will come to pass or it will happen. ఏదైతే రాయబడిందో తప్పక అది భవిష్యత్తులో తప్పక నెరవేరుతుంది, జరుగుతుంది. Oh, if you see that event, we should correlate. Oh, it is written like that, it has happened like this. We can correlate that. ఎప్పుడైతే ఆ విషయం జరుగుతుందో అప్పుడు వెంటనే అవును ఈ రీతిగా జరిగింది కదా, ఇది ముందుగానే రాయబడింది కదా అని రెండు కూడా సరిపోలి చూసుకోవాలి. Main purpose is for us. We should understand the plan of God, how God deals. We should understand and learn that from the word of God. ముఖ్య ఉద్దేశం ఏంటంటే దాన్ని మనం మరి దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవడమే అట్లా రాయబడింది. And then it's in the verse it is read, he told the sum of the matters, it is written. మరి సంక్షేమంగా వివరించి రాశాడు అని చూస్తున్నాం. That he told the sum means maybe he explained to his companions what I dreamt, I have written also. He would have he told the sum of the matters. What is the matter of the dream? Told means he is told the companions maybe. బహుశా తనతో పాటు ఉన్న వారికి ఆయన చెప్పుండొచ్చు కూడా ఏమేమి జరిగింది సంక్షేమం రాసి వారికి అంతా వివరించి కూడా చెప్పుండొచ్చు. So this is we should learn this in this verse that Lord has kept whatever is written. It is for our edification and for our benefit. కాబట్టి మనం దీన్ని అర్థం చేసుకోవాలి. ఏదైతే రాయబడిందో అది మన యొక్క మేలు కొరకు, మన యొక్క క్షేమాభివృద్ధి కొరకు మనం అర్థం చేసుకోవాలని రాయబడింది. And we'll go to verse 2. రెండవ వచనం. Daniel spake and said, I saw in my vision by night, and behold, the 4 winds of the heaven strove upon the great sea. దానియేలు వివరించి చెప్పినదేమనగా రాత్రి అంత దర్శనములు కలిగినప్పుడు నేను తేరి చూచుండగా ఆకాశపు నలుదిక్కుల నుండి సముద్రం మీద గాలి విసరట నాకు కనబడెను. So in the chapter 2 very clearly it is written, he spake and said. That means verbal. By verbal, no, by words speaking to the, he told the companion. Maybe it is companions. బహుశా తనతో పాటు ఉన్నవారికి ఆయన మాట ద్వారా, తన నోటి నుంచి మాటల ద్వారా చెప్పుండొచ్చు. He explained in detail what it is, how I have seen that. He must have detailed, he told to the companions. తను ఏం చూశాడు అవన్నీ కూడా వివరంగా వారికి అందరూ కూడా వివరించి చెప్పుండొచ్చు. And what he has seen, that in verse 2 to 8 it is written, all in detail it is written what he has seen. 2వ వచనం నుంచి 8వ వచనం వరకు చాలా వివరంగా ఆయన ఏమేమి చూశాడు అదంతా కూడా రాయబడింది. So in verse 4 you find that 4 winds and strove and the great sea, it's written, isn't it? 2వ వచనం మనం చూస్తాం, మరి నా ఆకాశం నలుదిక్కుల నుంచి సముద్రం మీద గాలి విసరటం నాకు కనబడింది అన్నమాట. Great sea, it is written great sea in here you find that the West Asia, the great sea is Mediterranean Sea. This is the great sea because it involves the coast of Israel. మరి గ్రేట్ సీ అంటే అక్కడ మన ఇజ్రాయెల్ పక్కన ఆ తీరంలో లెఫ్ట్ సైడ్ మనం చూస్తున్నాం, అది గ్రేట్ సీ అది. That's a great scene. Joshua chapter 1 verse 4 also. The boundaries when Lord is giving, what is the boundaries? It is east side Euphrates, north side Lebanon, south side wilderness. And sun going down, that is west side, is Great Sea. It's written Great Sea, that is Great Sea is Mediterranean. జోషువా గ్రంథంలో కూడా మనం చూస్తాం, అక్కడ వారి యొక్క బౌండరీస్ గురించి చెప్పినప్పుడు మరి తూర్పు వైపు అది గ్రేట్ సీ వరకు వ్యాపించింది అన్నమాట అక్కడ చెప్తాడు. So this Great Sea, here the wind is striving, the wind has come from heaven, it's written, isn't it? మరి అక్కడ ఈ యొక్క గాలి ఆకాశం నలుగుని సముద్రం గాలి కనబడింది. It is written that తెలుగు ఇట్స్ నాట్ దేర్. Not there, okay. The 4 winds of the heaven strove upon the great sea. The 4 winds of the heaven means it has been ordered by God. It is from heaven, it is connected to heaven means it has been allowed or permitted or started by God himself.
తెలుగులో మనకు లేదు కానీ ఇంగ్లీష్ అయితే పై నుంచి హెవెన్ నుంచి పరలోకం నుంచి వచ్చిందని రాయబడింది. అంటే పరలోకం నుంచి దేవుడే ఆ యొక్క గాలిని పంపించినట్టుగా మనం అక్కడ అర్థమవుతుంది. The four winds that is compared to the four nations. ఈ 4 గాలులు కూడా 4 దేశాలను చూపిస్తున్నాయి. These four nations which come to power in that West Asia area, the Lord already told to Daniel. ఇక వెస్ట్ ఏషియా ప్రాంతంలో ఏవైతే 4 రాజ్యాలు రాబోతున్నాయో మరి ఆల్రెడీ దానికి చెప్పబడింది. ఆ 4 మరి రాజ్యాలని ఈ యొక్క గాలి చూపిస్తున్నాయి. And the wind is come from heaven means Lord has allowed it. We know that in Matthew chapter 8 verse 26, Lord rebuked the wind and the sea, and there was a great calm. It's written Matthew chapter 8 verse 26. మత్తయి 8:26లో ప్రభు మరి గాలిని సముద్రాన్ని ఆయన గద్దించినప్పుడు అవి నిమ్మలమయ్యాయి అన్నమాట మనం చూస్తాం. కాబట్టి ఆకాశం నుంచి ఇక గాలులు వచ్చినాయంటే తప్పక దేవుడే వాటిని ఆజ్ఞాపించాడు Kada? It is God has a power over the wind. ఆయనకి గాలి మీద సముద్రం మీద ఆయనకి శక్తి కలిగి ఉన్నాడు ఆయన. Another example, మరొక ఉదాహరణ Jonah chapter 1 verse 4 is God sent a mighty storm in the sea. It's written he himself he sent a mighty storm to the sea. It's written. యోనా 1:4 కూడా మనం చూస్తాం. దేవుడే మరి గొప్ప తుఫానుని సముద్రం మీద పంపించాడని మాట చూస్తాం. It is God himself it does. It is why I am telling that is the wind from heaven means I am taking these references for that. పరలోకం నుంచి గాలి వచ్చిందంటే ఇక ఇవన్నీ కూడా ఈ రిఫరెన్స్ అన్ని కూడా దేవుడే పంపిస్తున్నాడని మనకు చూపిస్తాడు. Other examples also that how Lord can deal with the wind. ఇంకా ఇతర ఉదాహరణలు కూడా ఉన్నాయి ఏ రీతిగా దేవుడు మరి గాలికి ఆజ్ఞాపిస్తాడు అనేది. See, when Noah was in the ark, water was there. He wanted to go outside. What Lord did? He made the wind to pass and the water dried. It's written chapter 8 verse 1 Genesis. ఆదికాండం 8వ అధ్యాయంలో కూడా మరి నోహ వాడు చుట్టూ నీరు ఉంది. ఆ యొక్క నీరు ఆరిపోవడం కోసం దేవుడు పెద్ద గాలిని విసర్జన చేసినప్పుడు నీరు ఆరిపోయిందని అక్కడ మాట అక్కడ చూస్తాం. And another best example, Red Sea. Moses, when he wanted to take the children of Israel through the Red Sea, the east wind blew. Lord made the east wind to blow. The water stood like a wall both sides, and people walked in between. ఇశ్రాయేల్ ప్రజలు ఎర్ర సముద్రం దాటడానికి కూడా తూర్పు గాలిని దేవుడు అక్కడ మరి విసరింపజేశాడు. దానివల్ల సముద్రం అంతా కూడా ఒక గోడవలే అది ఆగిపోయింది. Exodus chapter 14 verse 21, it's written that it stood. That east wind Lord made to pass the east wind. నిర్మకాండం 14 రాయబడింది. తూర్పు గాలి విసర్జన చేసినప్పుడు సముద్రం గోడలాగా నిలిచిపోయిందని. So this is some of the examples. The Lord has the power over the wind, and he can order it when to go, where to go. He will order it also. ఇవన్నీ కూడా ఏం చూపిస్తున్నాయంటే దేవునికి గాలి మీద అధికారం ఉంది. ఆయన అవి ఎక్కడికి వెళ్ళాలి, ఎటు వెళ్ళాలి, ఆ యొక్క ఆజ్ఞ ఆయన ఇస్తాడు. So these four winds represent the four kingdoms. 4 గాలులు 4 రాజ్యాలను చూపిస్తున్నాయి. We will see that a little later also. ఆ తర్వాత కూడా దాన్ని చూద్దాం మనం. And it is a great sea means we have seen that Mediterranean Sea. గ్రేట్ సీ అంటే మెడిటేరియన్ సీ అది. And the sea represents the sea wherever the great sea is there. It represents people of the world, nation, language. All the people of the world is equal to sea. ఈ సముద్రం గ్రేట్ సీ దేన్ని చూపిస్తుందంటే ఈ లోకంలో ప్రజలందరినీ చూపిస్తోంది. Revelation chapter 17 verse 15. ప్రకటన 7:17-15 వచ్చిన. Revelation chapter 7. ఆ దూత నాతో ఇలాగ చెప్పెను. ఆ వేశ్య కూర్చున్న చోట నీవు చూచిన జలములు ప్రజలను జనసమూహములను జనములను ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించును. నీవు ఆ 10 కొమ్ములు గల చాలు. That's only verse 17. That means she is sitting upon the water sea. That is, the sea represents all the nations, the people of the world. That shows the sea. మరి జలముల మీద వేష కూర్చుంది అంటే జలములు అంటే అక్కడ లోకల్ ప్రజలందరినీ చూపిస్తుంది. ప్రజల మీద కూర్చుంది అన్నమాట. So when you compare the four winds upon the sea, it's God's working upon the people of the world. It's a people's government. The four kingdom is coming. That is a people's government. మరి ఇక 4 గ్రేట్ సీ ఏం చూపిస్తుందంటే అక్కడ ఉన్న 4 రాజ్యాలు అక్కడ ఏదైతే ప్రభుత్వాలు ఉన్నాయో ఆ యొక్క ప్రజలకు ప్రభుత్వాలు వాటిని చూపిస్తుంది అది గ్రేట్ సీ. And Lord has the governing power over the kingdom of men. What they establish, he has the power over that. That it shows that God sent the wind.
కాబట్టి వారు ప్రజలు ఏర్పరచుకున్న ఆ ప్రభుత్వాల మీద దేవుని యొక్క శక్తి ఉంది అనేది అక్కడ చూపిస్తుంది. So now we'll go to the third verse we'll go. 3వ వచనం. And 4 great beasts came up from the sea, diverse one from another. అప్పుడు 4 మిక్కిలి గొప్ప జంతువులు మహాసముద్రంలో నుండి పైకెక్కెను. ఆ జంతువులు ఒకదానికొకటి భిన్నములై ఉండెను. So we find that the 4 beasts, they are different from others. He dreamed, when Daniel dreamed, in the dream it appeared to him like this. దానియేలు అక్కడ మరి కలకంటున్నాడు. అక్కడ తలలో ఆ జంతువులు అవన్నీ కూడా 4 మనం చూస్తున్నాం. ఒకదానికొకటి భిన్నంగా ఉన్నాయి, వేరువేరుగా ఉన్నాయి. It's different from this, and this is different this is different from this. అన్ని కూడా All different. 4 కూడా వేరువేరుగా భిన్నంగా ఉన్నాయి. So this shows these 4 kingdoms. We will see that in detail how this beast represents the 4 kingdoms. The Lord is showing that to Daniel. మరి ఇక 4 జంతువులు ఏ రీతిగా ఒకదానికొకటి భిన్నంగా ఉన్నాయో దానియేలు దేవుడు అక్కడ చూపిస్తున్నాడు. That has come from the sea means from the people's government that the kingdoms have come. సముద్రంలో నుండి పైకెక్కును అంటే మరి ప్రజల్లోంచే 4 రాజ్యాలు అక్కడ వచ్చినట్టుగా మనం చూస్తున్నాం అక్కడ. So when it is mentioned that the great beasts have come means it is not, may not be the big size. It's not the big very size, but it is the nature. గొప్ప జంతువులు అనే మాటలో చాలా మరి ఒక సైజులో చాలా పెద్దవని కాదు, కానీ వాటి యొక్క నేచర్లో వాటి యొక్క గుణం స్వభావంలో చాలా పెద్దగా ఉన్నాయి. That is beastly nature means how to suppress, how to kill, attack, conquer. These are the cruelty. These all the beastly nature. జంతు స్వభావం అంటాం కదా, మరి ఎంతో క్రూరంగా ఉంటాయి, దాన్ని చూపిస్తుంది. గొప్ప అంటే దాన్ని చూపిస్తుంది. So these kingdoms had this type of cruelty, oppression, and killing the people simply. These are the things, the beastly nature. ఈ రాజ్యాలు ఇటువంటి స్వభావాన్ని కలిగి ఉంటున్నాయి. ప్రజల్ని అణిచివేయడం, ఎంతో క్రూరంగా చూడడం, ఆ స్వభావాన్ని కలిగి ఉంటున్నాయి. And we can call that as monsters. మరి మాన్స్టర్స్ రాక్షసు కూడా కాదు. No, Rakshas. We can say Rakshas because we know that meaning. Our language, we know Rakshas. What is Rakshas? We know that. We can compare to that. It appeared like that. కాబట్టి గొప్ప జంతువులు అంటే వీటిని మనం ఒక రాక్షసులతో మనం దాన్ని పోల్చుకోవచ్చు. And say that these 4 beasts, it shows the 4 metals which King Nebuchadnezzar has seen. ఈ 4 జంతువులుగా నెబుకద్నెజరు ఏవైతే he has seen in the image the 4 metals. Yeah. He saw that. నెబుకద్నెజరు మరి ఒక కల కన్నప్పుడు ఆ పెద్ద స్టాచ్యూ విగ్రహం చూస్తాడు. దాంట్లో ఉన్న 4 మెటల్స్ లోహాలు ఏతున్నాయో దాన్ని చూపిస్తున్నాయి. We know that in the studies now, when we studied chapter 4 or 3, we have seen that head is gold. నెబుకద్నెజరు దాని మనం చూసాం, తల బంగారంతో ఉంది. And the chest is and the arms are silver. ఛాతీ భాగం మరి చేతులు కూడా మరి వెండితో ఉన్నాయి. And the belly was brass. పొట్ట నుంచి కింద భాగం అది ఇత్తడితో ఉంది. Leg is of irons. కాళ్ళు ఇనుముతో ఉన్నాయి. So we find 4 metals. 4 లోహాలు అక్కడ మనం చూస్తాం. One more is there, isn't it? What is that? Feet. Clay is a metal or not? Clay is it metal? It's not metal. Clay is not a metal. It's what a mud. ఇనుము రెండు కలిసి ఉన్నాయి. No, కలిసి ఉండదు, but iron is there. 4 metals are there: gold, silver, brass, and iron. 4 metals. But mud is not a metal, so that's not included. మరి మట్టి కూడా ఉంది అక్కడైతే, అది మెటల్ కాదు. Here that represents the 4 beasts. It represents the 4 kingdoms which already God gave the dream to Nebuchadnezzar. ఈ గొప్ప జంతువులు 4 జంతువులు అప్పటికే నెబుకద్నెజరు ఏదైతే కళలో చూసిన 4 విగ్రహంలో ఉన్న 4 లోహాలు వాటిని చూపిస్తా ఉన్నాయి. How many times this dream of Nebuchadnezzar is mentioned? నెబుకద్నెజరుకు వచ్చిన కళ ఎన్నిసార్లు రాయబడింది? 2 times. We can say 3 times. 3 సార్లు రాయబడింది.
First Nebuchadnezzar saw that. మొదటి నెబుకద్నెజరు చూశాడు, He forgot it. మర్చిపోయాడు. Second, the same dream was revealed to Daniel. That is the second time. అదే కళ దానియేలుకి అది తెలియజేయబడింది, అది రెండోసారి. Now here in the verse 3 we find the third time, the same dream, Lord is revealing that to Daniel. Third. ఇక్కడ 3వ వచనంలో మరి మూడోసారి ఈ దానియేలుకి ఈ దర్శనాన్ని దేవుడు ఇస్తున్నాడు. So the four beasts represent the four kingdoms which should come, and Lord is revealing that to Daniel. ఈ 4 గొప్ప జంతువులు ముందు రాబోయే 4 రాజ్యాలను చూపిస్తున్నాయి, అది దానియేలుకి దేవుడు తెలియజేస్తున్నాడు. So when Darius has come, that means one kingdom has already gone. That is, the Babylonian kingdom has gone. That Nebuchadnezzar, Belshazzar, it is ended there. నెబుకద్నెజరు, బెల్షస్సరు, బబులోను యొక్క రాజ్యం అంతమైపోయింది. దర్యావేషు వచ్చినప్పుడు ఆ రాజ్యాలు అంతమైపోయింది. Now the Mede and the Persian, the Darius and Cyrus, they are going to take over. Already Darius has come. ఇప్పుడు పర్షియా దేశపై రాజు దర్యావేషు దాన్ని ఆ రాజ్యాన్ని తీసుకున్నాడు. So remaining 3 kingdoms are there. ఇంకా 3 రాజ్యాలు ఉన్నాయి. So the 4 beasts represent the 4 the ruling kingdoms of that area, or those who have power over the children of Israel. కాబట్టి 4 జంతువులు మరి ఇశ్రాయేలు ప్రజల మీద ఏవైతే ఆధిపత్యాన్ని కలిగి ఉన్నాయో ఆ 4 రాజ్యాలను చూపిస్తున్నాయి. And we'll go to the next verse. 4వ వచనం. In the 4th verse, chapter 7, verse 4, the first was like a lion and had eagle's wings, and I beheld it till the wings were thereof were plucked, and it was lifted up from the earth, and made stand upon the feet as a man, and a man's heart was given to it. మొదటిది సింహమును పోలినది గాని దానికి పక్షిరాజు రెక్కల వంటి రెక్కలుండెను. నేను చూచుండగా దాని రెక్కలు తీయబడినవి కనుక మనుషుని వలె అది పాదములు పెట్టుకుని నేలపైన నిలువబడెను, మరియు మానవ మనస్సు వంటి మనస్సు దానికి ఇవ్వబడెను. So the first one is the lion, మొదటి సింహాన్ని పోలింది, and it is having wings. అయితే దానికి రెక్కలు కూడా ఉన్నాయి. So this is something unusual. No, there is no animal like this with a lion with the wings. Anyone see? అయితే ఇది సాధారణంగా ఎక్కడ మనం చూడలే, సింహానికి రెక్కలు ఎక్కడ కూడా ఉండవు. You see that? But Lord has shown that that is a culture of the Babylon, the Babylonian culture from the beginning of Nimrod. He established Babylon. From that time it is there. మరి ఎప్పుడైతే నిమ్రోదు బబులోను ప్రారంభించాడో అప్పటి నుంచి కూడా ఈ కల్చర్ బబులోను వారికి ఉంది. అది This was found in one museum from Babylon. No, the sculptures when they retrieved from the ruins, they retrieved this statue, lion with the wings already there. Though that face is made human, the main point is lion with wings. It is there. బబులోన్ ప్రాంతంలో మరి ఎక్స్కవేషన్ చేసినప్పుడు అక్కడ నుంచి భూమిలోంచి బయటపడ్డ ఒక విగ్రహం ఇది. అక్కడ మనం చూస్తున్నాం అది లయన్ ఉంది, అయితే లయన్కి అక్కడ రెక్కలు ఉన్నట్టు కూడా అక్కడ మనం చూస్తున్నాం. And this was found in the temple of Nimrod. నిమ్రోదు దేవాలయం గుడి ఏదో ఉందో దానిలో దొరికింది ఇది. They found that it is there from that time beginning. No, from Genesis chapter 11. No, Nimrod starts his kingdom there. From that time only it is there, and to represent that the lion with the wing represents king of Babylon or kingdom of Babylon. ఆదికాండం 11వ అధ్యాయం బబులోను ఎప్పుడైతే నిమ్రోదు ఏర్పరిచాడో రాజ్యం కట్టాడో అప్పటి నుంచి కూడా ఇది ఉంది. కాబట్టి ఇది కూడా ఈ బబులోను రాజులను చూపించడానికి ఇక్కడ యొక్క సింహము రెక్కలు కలిగినదిగా ఇక్కడ మనకి చూపించబడుతుంది. So here we find that the lion and the combination of eagle's wing. సింహము పక్షిరాజు రెక్కలు చూస్తున్నాం అక్కడ. So సింహం we don't call Telugu simply సింహం, సింహరాజు అంటారా? సింహమే అంటారు. సింహం అంటారు. Okay, but it is the king of the animals, isn't it? జంతువులకి అడవుల జంతువులకి సింహం రాజు. Simham. So that is the head of all the animal world, for the king of forest or animals, king. జంతు ప్రపంచానికి అడవిలో రాజు ఎవరంటే సింహమే. Eagle, what you call in Telugu? పక్షిరాజు. Raju, there only is there Raju. He is above everyone. He is the number one. The eagle is again Paksharaju. It is the kingly nature. So both combination shows the royalty.
the royal nature of the Babylonian kingdom. మరి సింహము జంతువులు రాజు, పక్షి కూడా పక్షి రాజు. ఈ రెండు ఏం చూపిస్తున్నాయంటే బబులోను రాజులు వారు కలిగి ఉన్న యొక్క రాజరికపు స్వభావం చూపిస్తున్నవి. The lion indicates the authority and the power, governing power of the government. మరి సింహము వారికి ఉన్న ప్రభుత్వానికి ఉన్న అధికారాన్ని చూపిస్తూ ఉంది. You see that King Solomon's throne, when he made two lions on the side, two lions he made it. You see that 1 Chronicles మొదటి దినవృత్తాంతాలు chapter 10 verse 19. 19 మరి సొలొమోను యొక్క సింహాసనం మరి రెండు వైపులా కూడా అక్కడ సింహం బొమ్మ ఉన్నట్టుగా మనం చూస్తాం. You see, read that word 10:19. మొదటి దినవృత్తాంతాలు 10:19. 1 Kings, not మొదటి రాజులు 10:19. Chronicles also repeated, but 1 Kings will take. 1 Kings chapter 10 verse 19. ఈ సింహాసనమునకు 4 మెట్లు ఉండెను. సింహాసనం మీది భాగము వెనుక తట్టు గుండ్రముగా ఉండెను. ఆ సనమునకు ఇరుపార్శ్వముల యందు ఊతలుండెను. ఊతల దగ్గర 2 సింహములు నిలిచి ఉండెను. So that shows that royalty, because the king sits on the throne when the lions are by the side, that shows his authority and power. రాజు సింహాసనం మీద కూర్చున్నప్పుడు రెండు వైపులా సింహం ఉందంటే అది రాజు యొక్క అధికారాన్ని చూపిస్తుంది. And the eagles, what is the nature of the eagle? పక్షిరాజు యొక్క స్వభావం ఏంటి? Its eyesight is very sharp. కను దృష్టి చాలా షార్ప్ గా ఉంటుంది. From the very long distance or the height, you can see a small chicken. ఎంతో దూరం నుంచి, ఎంతో ఎత్తు నుంచి కూడా చిన్న మరి కోడి పిల్లని చూడగలుగుతుంది. And it will move very fast. అది చాలా ఫాస్ట్ గా కూడా వేగంగా కూడా కిందకి వస్తుంది. It will come in one mind, it will catch it. It shows that the fast or swift action by the eagle. చాలా వేగంగా కిందకి వచ్చి టక్కన కోడి పిల్లని పట్టుకుని వెళ్ళిపోతుంది. And once it catches in his claws, nothing will escape. అయితే ఆ యొక్క గోళ్ల మధ్య ఇరికించుకుందంటే ఎవరు కూడా దాన్ని తప్పించుకోలేరు. So the wings represent how fast it can move. కాబట్టి ఇక రెక్కలు ఏం చూపిస్తాయంటే ఎంత వేగంగా త్వరితంగా అది కదులుతుంది అనేది చూపిస్తుంది. We know that many birds in our house side also, we see that how fast it will go. From that it will go. How fast, because of the wings. మరి మనం ఇంటి దగ్గర కూడా మనం చూస్తూ ఉంటాం, ఏదో పిట్టల బర్డ్స్ వచ్చినప్పుడు ఎంత ఫాస్ట్ గా ఎగురుతుంటే మనం చూస్తూ ఉంటాం. So that shows that how rapid it can move. కాబట్టి ఎంత వేగంగా వెళ్ళగలిగితే అది చూస్తాం మనం. And also it can cover long areas, very large area in a short time. అంతేకాదు చాలా కొద్ది సమయంలో చాలా దూరం కూడా వెళ్తుంటాయి. From Secunderabad to Boinpalli, it will come within 2 minutes. It will come. It will come. It can come. సికింద్రాబాద్ నుంచి బోయినపల్లికి చాలా వేగంగా 2-3 minutes లో వచ్చేస్తాయి. That shows that its ability to cover the large area. అది ఎంతో చాలా పెద్ద ప్రదేశాన్ని చాలా వేగంగా అవి కవర్ చేయగలవని చూపిస్తుంది. Because of that only, that the Babylonian kingdom was a very large area, and King Nebuchadnezzar could conquer that surrounding areas. కాబట్టి అది ఏం చూపిస్తుందంటే మరి నెబుకద్నెజరు ఆ యొక్క బబులోను రాజ్యం చాలా ఎక్కువ దూరం విస్తరించింది, దాంతో కూడా నెబుకద్నెజరు దాన్ని జయించగలిగాడు. So the first beast is like lion, and with the eagle's wings, we know the meaning, why it is given meaning. కాబట్టి మొదటి జంతువు సింహము విత్ పక్షుల రెక్కలతో ఉంది, దానికి అర్థం కూడా మనం చూసాం. Now what happened to this beast? ఈ జంతువుకి ఏం జరిగింది? That I beheld till the wings thereof was plucked. నేను చూచుండగా దాని రెక్కలు తీయబడినవి. So once the wings are cut, it no mobility. Lion cannot go very fast. It cannot go. It has been removed. రెక్కలు ఎప్పుడైతే తీయబడ్డాయో అప్పుడు అది ఇంకా చాలా వేగంగా అయితే ముందుకు వెళ్ళలేదు. And it is that this power and authority has been removed. His power to move quickly, that has been removed from the Babylonian kingdom. బబులోను రాజ్యం నుంచి దానికి ఉన్న ఆ యొక్క శక్తి తీసివేయబడింది. We know that what happened to King Nebuchadnezzar when pride has come, and Lord that smote him, or he turned him to a beast, isn't it?
ఎప్పుడైతే నెబుకద్రెజరులో గర్వం వచ్చిందో వెంటనే దేవుడు ఏ రీతిగా ఆయన్ని మరి ముత్తాడు మనం చూస్తాం. His power and authority has gone, అతని యొక్క అధికారము ప్రభుత్వం తీసివేయబడింది. and his royal dignity has gone, అతనికి ఉన్న రాజరిక అది కూడా తేజస్ కూడా పోయింది. and he was sent to the field like an animal to eat grass. మరి పొలాల్లోకి గడ్డి మేయడానికి ఒక జంతువు వల్లే తోలివేయబడ్డాడు. We have seen this in that how the king of Babylon, Nebuchadnezzar, has become. That shows that wing has been plucked off, that he lost all his dignity and his human mind, reasoning, everything he lost. కాబట్టి ఆ యొక్క అధికారం ప్రభుత్వం తీసిపోయినప్పుడు ఏ రీతిగా అతను రాజరికాన్ని రాజరిక తేజస్సుని అంతా పోగొట్టుకున్నాడు అది మన జంతువులు ఎట్లా చూపిస్తుంది. We have seen that in chapter 4, isn't it? 4వ అధ్యాయం అంతా కూడా మనం చూసాం. And next verse, next line it says, and it was lifted up from the earth. నేల పైన నిలువబడింది అనే మాట తెలుగులో మనం చూస్తున్నాం. So the lifting up from the earth is called the restoration. When a person is fallen, it is lifted up, means it's restored. It is fallen condition, has been brought back, restored. నేలపైన నిలువబడ్డాడంటే అది ఏం చూపిస్తుంది అంటే తిరిగి అతని అధికారం తనకి తిరిగి ఇవ్వబడింది, తిరిగి స్థాపించబడ్డాడు అని చూపిస్తుంది. From the beastly nature to human nature, he has brought back. ఆ యొక్క మనుషుల జంతువులకు ఉండే స్వభావం ఏతుందో అది తీసివేయబడి మానవ మనసు ఇవ్వబడింది. So how Nebuchadnezzar from a beast he became again a man, we know that, we have seen that. కాబట్టి నెబుకద్రెజరు ఏ రీతిగా ఆ యొక్క మరి తిరిగి జంతు స్వభావం వదిలిపెట్టి మానవుడిగా మారాడో అదంతా కూడా మనం చూసాం. And he stood upon the feet, isn't it? పాదములు పెట్టుకుని నేలపైన And made stand upon the feet as a man. That's right. మనుషుని వలె పాదములు పెట్టుకుని నేలపైన నిలవబడెను. Made to stand upon the feet means, that means, see, somebody is fallen sick, when they recover and come. So normally English they say, oh, he's back on his feet. They say that. ఎవరైనా అనారోగ్యం కలిగి పడక మీద ఉండి కొంతకాలం తర్వాత ఆరోగ్యం పొంది లేచినప్పుడు అంటారు, ఇంగ్లీష్లో అయితే ఏమంటారంటే ఈజ్ బ్యాక్ ఆన్ హిస్ ఫీట్ అంటారు. Suppose he lost all his property, money, job, everything. Again he got everything, job, money, everything back. He became strong. He is back on his feet. We say that recovery. రికవర్ అంతా తిరిగి సమకూర్చుకోవడం. ఏదైనా సమస్యను పోగొట్టుకుని తిరిగి సంపాదించుకుంటే హీస్ బ్యాక్ ఆన్ హిస్ ఫీట్ అంటారంటే తిరిగి సమకూర్చుకున్నాడు అని చెప్తారు. So when King Nebuchadnezzar, when he lifted up his eyes towards the heaven, the Lord spoke to him and he raised him up. He is made to stand upon, as a man he could stand on his feet. ఎప్పుడైతే తిరిగి దేవుని వైపు చూశాడో అప్పుడు ఆయన దేవుడు ఆయన తిరిగి లేపాడు, మానవులలో తిరిగి తన పాదాలు పెట్టుకుని నిలబడ్డాడు. And the beast heart was removed. ఆ యొక్క జంతు హృదయం తీసివేయబడింది. And all his loss has been recovered. We see that in the Nebuchadnezzar's life, that his all counselors came back to him. It's written. మరి అక్కడ నెబుకద్రెజరు గురించి మనం చదివినప్పుడు అక్కడ మనం చూస్తాం అతనికి ఉన్న సలహా ఇచ్చేవారందరూ తిరిగి ఆయన దగ్గరికి వచ్చారని మాట చూస్తాం. And it was in this 4th verse, it is written, a heart of man was given, it's written, and a man's heart was given to it, chapter 7 verse 4. 4వ వచనం మనం చూస్తాం మానవ మనసు వంటి మనసు దానికి ఇవ్వబడెను. So the reasoning power, అంటే దేనైనా వివేచించే జ్ఞానం. only humans have that reasoning power, what is right, what is wrong. మనుషులకే ఆ వివేచన ఉంటుంది, ఏది మంచి ఏది చెడు అని వివేచన అనేది మనుషులకు మాత్రమే ఉంటుంది. That same word is written, same for Nebuchadnezzar, my reasoning has returned to me, it's written. నెబుకద్రెజరు గురించి మనం చదివినప్పుడు అక్కడ కూడా అదే మాట మనం చూస్తాం. నా యొక్క మానవ 4:36 4 నెట్గా చదవండి ఒకసారి. ఆ సమయమందు నా బుద్ధి మరలా నాకు బుద్ధి. వచ్చెను. Buddhi, like that. So from beast he has came back to his throne again. All his counselors have come. His reasoning has come back to Nebuchadnezzar. జంతు స్వభావం వదిలిపెట్టి తిరిగి మానవ మనసు వచ్చింది, తనకున్న సలహాదారులు అందరూ కూడా ఆయన దగ్గరికి వచ్చారు, ఆయన బుద్ధి తిరిగి వచ్చింది. So this 4th verse, the first beast, it is compared, we can correlate to Nebuchadnezzar and the king of Babylon. కాబట్టి మొదటి జంతువు మరి ఆ యొక్క బబులోను సామ్రాజ్యానికి నెబుకద్రెజరు రాజుకి అది చూపిస్తుంది. So what Lord told in verse 4 is all the 4th chapter, it is written about Nebuchadnezzar. ఈ 4వ వచనం అంతా కూడా నెబుకద్రెజరు గురించి 4వ అధ్యాయంలో పూర్తిగా ఇదంతా కూడా రాయబడింది. That's why we call that the 4th verse, the first beast,
is the kingdom of Babylon, King Nebuchadnezzar. అందుకే 4వ వచనంలో మొదటి జంతువు బబులోను రాజ్యాన్ని బబులోను రాజుని చూపిస్తున్నాయని చెప్తున్నాం. So here, the third time when it is happened to revealed the dream came to Daniel, this Lord is assuring that what he has told, what is announced, he will perform it. ఏదైతే దేవుడు ముందుగానే చెప్పాడో ప్రవచించాడో తప్పక దాన్ని నెరవేరుస్తాడనే విషయం కూడా దానికి ఆయన గుర్తు చేస్తున్నారు. In Romans chapter 4 also it is said, he that promised is able to perform it also, what he said. In Romans chapter 4 it is written. రోమా 4లో కూడా వాగ్దానం చేసిన వాడు తప్పక నెరవేరుస్తాడని మాట అక్కడ మనం చూస్తాం. That this is a lesson we learned, that Lord, when he speaks to us, when he says that he will do it, Lord will do it. కాబట్టి మనం తెలుసుకునే పాఠం దేవుడు ఏదైతే చెప్తున్నాడో తప్పక దాన్ని నెరవేరుస్తాడనేది. And here this we see the example how the kingdom, the beast, representing the kingdoms, how it is happening. కాబట్టి ఇక ఉదాహరణ మంచి దానికి స్పష్టమైన ఉదాహరణ మనం చూస్తున్నాం. ఏ రీతిగా ఆ యొక్క జంతు స్వభావం కలిగిన వాడిగా అయ్యి తిరిగి మానవుడిగా అయ్యాడు అదని ఇక్కడ మనం చూస్తున్నాం. So let us, like Daniel, we depend on the Lord, be faithful to the Lord, we trust our Lord for all our things. కాబట్టి మనం కూడా మన అన్ని విషయాల్లో కూడా దానియేలు వలె దేవుని యందు సంపూర్ణ విశ్వాసం ఉంచి ఆయన నమ్మకించి ఉందాం. May the Lord help us to understand the word of God. దేని వాక్యాన్ని ఇంతకు అర్థం చేసుకుని దేవుడు మనకు సహాయం చేయండి.